అలసిపోయారా? వేదిక మీద ఉన్నటువంటి ఈనాటి కార్యక్రమానికి మరి ఉత్తరాఖండ్ నుంచి ఎంతో శ్రమ కూర్చి మన సికింద్రాబాద్ లో ఉన్నటువంటి యువకులను కలవాలి అనే ఉద్దేశంతో మన మధ్యలోకి వచ్చినటువంటి గౌరవ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఈరోజు పుష్కరిస్తున్న దామించి, అదేవిధంగా మన యొక్క ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు, ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సందీప్ గారు, శివాజీ గారు, అదేవిధంగా గౌతమ్ గారు, వినయ్ గారు, శ్రీమతి బండారు విజయలక్ష్మి గారు, మన కార్పొరేటర్ సుప్రియ గారు, సందీప్ గారు, ప్రవీణ్ గారు, ఆదిత్య గారు, వినీత్ గారు, శ్రావణ్ గారు, ఇంకా ఇతర పెద్దలందరికీ నమస్కారం. మనం అందరము ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం ఇద్దాం. నేను 1-2 నిమిషాలు మాట్లాడతాను. 13వ తేదీ మనకు పోలింగ్ ఉంది. దానికంటే ముందు 10th నాడు ఎవరు మాట్లాడుతున్నారు మధ్యలో? బాబు ఒక్క నిమిషం. యువకుల మధ్యలో పెద్దోళ్ళు కూర్చుంటే బాబు, యువకుల మధ్యలో పెద్దోళ్ళు కూర్చుంటే డిస్టర్బ్ చేస్తారు. కాబట్టి ఈ నెల 10వ తేదీ నాడు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడికి వస్తున్నారు? ఎన్ని గంటలకు? 4 o'clock వస్తారు. కాబట్టి నేను హైదరాబాద్ లో ఉన్నటువంటి యువతనంతా కూడా ఆహ్వానిస్తా ఉన్నాను. మన భవిష్యత్తు కోసం, మన దేశ భవిష్యత్తు కోసం, మన యువకుల భవిష్యత్తు కోసం, మన దేశ రక్షణ కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము మళ్ళీ రావాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కోసం కాదు, నరేంద్ర మోడీ గారి కోసం కాదు, దేశం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ రావాలి. దేశం కోసం నరేంద్ర మోడీ గారు రావాలి. నరేంద్ర మోడీ గారు అనేక సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. కానీ వారి నాయకత్వము దేశానికి అవసరం ఉంది. కానీ ఈరోజు రాహుల్ గాంధీకి ఆయన ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్ష ఉంది. నరేంద్ర మోడీ గారికి ఆకాంక్ష దేశం కోసం ప్రధానమంత్రి కావాలని. కానీ రాహుల్ గాంధీకి ఆయన కోసం ప్రధానమంత్రి కావాలా, ఆయన కుటుంబం కోసం ప్రధానమంత్రి కావాలా అనేటువంటి ఆకాంక్ష ఉంది. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం, 10వ తేదీ నాడు నరేంద్ర మోడీ గారు ఏదైతే మన హైదరాబాద్ లో జరిగేటువంటి భారీ యువకుల బహిరంగ సభలో మాట్లాడతారో, పెద్ద ఎత్తున యువత అంతా తరలి రావాల్సిందిగా కోరుతాను. హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి యువకుడు, హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి అమ్మాయి ఆ రోజు ఉదయం లేవగానే అంతా ప్లాన్ చేసుకొని 4 గంటల వరకు అందరూ కూడా ఎల్బీ స్టేడియం చేరుకోవాల్సిందిగా కోరుతాను. యువకులంతా ఎక్కడ వెళ్ళారంటే నరేంద్ర మోడీ గారి బహిరంగ సభలో లాల్ బహదూర్ స్టేడియంలో ఉన్నారనే విధంగా హైదరాబాద్ లో ఆ రోజు మరి మోడీ నినాదాలు ఇస్తే ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ గాని, మరి సెక్రటరీ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గాని గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా మనం అనుకున్న సభ జరగాలి. సిద్ధమా అనుకుంటున్నాం? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకరొకరు 100 మందిని తెస్తారా? తెచ్చేవాళ్ళు చేతులు 100 మందిని తీసుకొస్తామన్నా. 100 మంది ఒకరొకరు దించండి. ఎట్లా వస్తారు అందరూ? బైక్స్ మొత్తం ఆ రోజు ఉదయం లేవగానే బైక్లో జెండాలు కట్టుకొని హైదరాబాద్ లో ఏ బైక్ చూసినా, ఏ యువకుడు బైక్ చూసినా ఏ కనిపించాలా? జెండా రెప్పరెప్పలాడాలి, కమలం పువ్వు జెండా రెప్పరెప్పలాడాలి. మోడీ నినాదం హైదరాబాద్ అంతా కూడా మారుమోగాలి. సిద్ధమా? గట్టిగా ఎత్తలేవు. అదేవిధంగా 13వ తేదీ నాడు పోలింగ్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ టైం ఓటు వచ్చిన వాళ్ళు ఎవరున్నారో మొదటిసారి మేము ఓటేసుకున్నాం. ఇప్పుడు చాలా నిలిచండి. మీరు ఆ రోజు ఉదయం లేవగానే ఎవరైనా దేవుడు పొజిషన్ ఉన్నారా? లేకున్నా పర్లేదు. ఉదయం లేవగానే 6:30కి పోలింగ్ బూత్ కాడ నిలబడి మొదటి ఓటు మీరు వేసే ఓటు మీ జీవితంలో. అదేవిధంగా
విధంగా ఆ పోలింగ్ బూత్లో ఎక్కడైతే ఓటు ఉందో అక్కడ కూడా మీరు మొదటి ఓటే వేయాలి. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? అర్థమైందని చెప్పింది. 6:30 లోపల ముందు పోయి అందరికంటే ముందు క్యూలో ఉండి మీ జీవితంలో మొదటిసారి మీరు వేస్తున్నారు కాబట్టి ఆ ఓటు మీరు మొదటిసారి వేస్తున్నారు. ఆ పోలింగ్ బూత్ లో కూడా ఎవరు రాకముందే మీరే ముందు క్యూలో ఉండి మొట్టమొదటి ఓటు మీ స్నేహితులతో మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఓటు వేయాలి. ఒక్కరెక్కడ కూడా పోవద్దు. మీ ఇంట్లో మన అమ్మ, మన తల్లి, మన అక్క, మన తమ్ముడు, మన అన్న, మన వదినే అందరినీ కలుసుకొని గ్రూప్ గా పోవాలి. పోయే ముందు మీరందరూ ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలి. మాకు సోషల్ మీడియా ఐడీస్ చెప్పేదండి. మాకు సోషల్ మీడియాలో ఉన్నాం, మేమందరం ఉన్నాం. ట్విట్టర్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, చాలా మంది మీ ఐడీస్ లలో మీరు ఇళ్ళ నుంచి వెళ్తున్నప్పుడు నేను మళ్ళీ చెప్తాను, మీ కుటుంబ సభ్యులు మీ ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుసుకొని వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు ఒక గ్రూప్ మీరు గ్రూప్ ఫోటో దిగాలి. మీ ఇంటి దగ్గర కానీ పోలింగ్ బూత్ బయట కానీ ఈ రకంగా విధి పెట్టాలి. మేము పోలింగ్ బూత్కి వెళ్తున్నాము, మేము దేశం కోసం మోడీ గారు కోటేస్తున్నాము, మిగతా అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని ఆ గ్రూప్ ఫోటో తీసి మీ తండ్రి గారితో ఎవరుంటే వారి ఇంట్లో మీ బంధువులు, స్నేహితులు 20 మంది, 30 మంది, 40 మందితో ఆ గ్రూప్ ఫోటో దిగి పోలింగ్ బూత్ బయట ఆ ఫోటో వస్తాయి. మళ్ళీ మీరు ఓటు వేసినాక బయటకు వచ్చినాక ఇట్లా పెట్టాలి. మళ్ళీ ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలి. మేము వెళ్ళాము, ఓటు వేసాము నరేంద్ర మోడీ గారికి. మిగతా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి యువకులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, అందరూ వెళ్ళండి పోలింగ్ బూత్ కు, ఓటు వేయండి. మరొక ఫోటో ఎక్కడ పోస్ట్ చేయాలి? ఈ ఐడి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ముందట పెట్టాలి ఫోటో, 2 ఫోటోలు. మళ్ళీ తర్వాత ఓటేషన్ ఎక్కడ పెట్టాలి? ఫోటో పెడతారా? మీ ఇంట్లో ఇద్దరు మీరు మాట వింటారా? ఉదయం లేస్తారా? ఎన్ని గంటలకు లేస్తారు? లేచి అందరిని కలిసి మీరందరూ కూడా మొదటి ఫోటోలు అందరూ కూడా వేదిక మీద కూడా అందరూ కూడా 7 o'clock పోలింగ్ వేస్తే 7:15 బయటకు వచ్చి మళ్ళీ ఓటు పోయాలి. ఆ తర్వాత ఇంటికి పోవద్దు. మీ పోలింగ్ బూత్లు ఎక్కడున్నాయో, మీ స్నేహితులు ఎక్కడున్నారో అందరికీ ఫోన్ చేయడం, ఒకరోజు ముందు కూడా చేయడం. ఇక్కడే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ బంధువులు, మీ స్నేహితులు, ఎవరెక్కరు ఎక్కడెక్కడున్నా అందరికీ ఫోన్ చేసి చెప్పాలి. 6 గంటలకే పోలింగ్ బూత్కి వెళ్ళి 7 గంటలకు పోలింగ్ చేయాలని చెప్పి కూడా అందరికీ చెప్పాలి. ఎందుకు చెప్తా ఉన్నానంటే మనం చదువుకున్నటువంటి విద్యార్థులు మన దగ్గర పోలింగ్ తక్కువ, మన 35%, 45%. అందుకే ప్రధానమంత్రి గారు అప్పీల్ చేశారు, దేశంలో ఉన్నటువంటి యువకులందరూ ముందుకు రండి. మీ కుటుంబ సభ్యులతో, బంధువులతో, స్నేహితులతో కలిసి మొదట ఓటేయండి. ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. 10 గంటల లోపల నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఉన్నటువంటి, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మొత్తం సమాజం అంతా కూడా 10 గంటల లోపల తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. కాబట్టి ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఆ రకంగా అందరూ కూడా ప్రయత్నం చేయాల్సిందిగా నేను కోరుతాను. అంతేకాకుండా ఈరోజు ఒకటే, ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కాలేదు? రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ? నిలబడలేదు. రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ? ఈ దేశంలో మత కళాలు కావాలా, శాంతి కావాలా? ఈ దేశంలో టెర్రరిజం కావాలా, శాంతి కావాలా? ఈ దేశంలో ఉగ్రవాదం కావాలా, అభివృద్ధి కావాలా? ఈ దేశంలో అవినీతి కావాలా, అభివృద్ధి కావాలా? ఏ యాంగిల్ చూసినా ఒక పేదవాడి ఇంట్లో టాయిలెట్ నిర్మాణించి మొదలు పెడితే నరేంద్ర మోడీ గారు 13 కోట్ల టాయిలెట్ నిర్మాణం చేశారు. టాయిలెట్ అంటే మనకి ఈజీగా అనిపించవచ్చు, కానీ గ్రామాలలో టాయిలెట్ లేని ఇంట్లో ఉండేటువంటి మన అక్క, మన చెల్లి, మన తల్లి, మన మాతృమూర్తి ఎంత బాధపడుతుందో, ఎంత మదన పడుతుందో మనకు తెలియదు. అది అనుభవించడానికి తెలుస్తుంది. కాబట్టి ఒక పేదవాడి ఇంట్లో టాయిలెట్ నిర్మాణం నుంచి ప్రధానమంత్రి గారు శ్రద్ధ తీసుకున్నారు. చాలా మంది అన్నారు, పేదవాడి ఇంట్లో టాయిలెట్ గురించి మాట్లాడతారా ప్రధానమంత్రి స్థాయిలో అని మాట్లాడారు. అవును, నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబం నుంచి వచ్చారు. ఖచ్చితంగా పేదవాడి ఇంట్లో ఉండేటువంటి అక్క, చెల్లి యొక్క ఆత్మ గౌరవం
నిర్మాణం చేస్తుంది. టాయిలెట్ నిర్మాణమే కాదు, పేదవాడి దగ్గర టాయిలెట్ నుంచి మొదలు పెడితే చంద్రయాన్ వరకు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం చంద్రమండలానికి వెళ్ళాలి. ఇంకా ఏం చేస్తాం? ఈ దేశంలో చెయ్యని లేదు. ఒకటే ఛాలెంజ్ చేయాలి మనందరం కూడా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు దేశం పరిస్థితి ఏ రకంగా ఉండేది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 9.5 సంవత్సరాలలో ఏ మార్పు వచ్చింది? ఏ విషయంలో అయినా సరే చర్చకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఆ రోజు ఏమవుతుంది? పాకిస్తాన్ వస్తుంది, టెర్రరిస్టులు వచ్చేవాళ్ళు. మన నందనాథ గౌడ్ మన కార్పొరేటర్ చంపారు, మన బాబాయ్ గౌడ్ రోడ్డు సిద్ధంగా చంపారు. విశ్వ పరిషత్ సైదాబాద్ లో దేవేంద్ర ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు సైదాబాద్ పోలీస్ స్టేషన్ చోట దగ్గర ఇంకా ఉంది మాణిక్ ప్రభు మెడికల్ షాప్. మెడికల్ షాప్ లో సాయిస్లో కూర్చుంటే ఫైన్ బ్లాంక్ లో వచ్చి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆయన చెప్పారు. ఏసీపీ అడిషనల్ ఎస్పీ ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ ఒక ఇంట్లో టెర్రరిస్ట్ ఉన్నారంటే డోర్ బద్దలు కొట్టి ఆయన లోపల పోతుంటే ఆ డోర్ కాడని లోపల ఉన్నటువంటి టెర్రరిస్ట్ AK-47 తోటి కాల్చి చంపారు. ఐపీఎస్ కృష్ణ ప్రసాద్. ఇదే హైదరాబాద్ సెక్రటరీ దగ్గర లుంబిని పార్క్ లో లేజర్ షో చూస్తా ఉంటే బాంబులు పెట్టి చంపారు. ఇదే హైదరాబాద్. ఇదే కోర్టులు గోకుల్ చాట్ బండారు ఎంతమంది పోయారో తెలియదు. మీరు గోకుల్ చాట్ బండారులో అమ్మాయిలు అబ్బాయిలు మహిళలు చాట్ తింటా ఉంటే బాంబు పెట్టి చంపారు. 100 మంది. దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్ లో బాంబులు పెట్టి చంపారు. దేశమంతా కూడా ఎక్కడ చూసినా పాకిస్తాన్ ఏదనుకుంటే ఈ దేశంలో ఆ రకంగా బాంబు రాస్తారు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు చంపేవాళ్ళు, ఏమనుకుంటే జరిగేది. ఈ రోజు ఈ మషరాబాద్ లో బాంబు పేలాలంటే కాంగ్రెస్ హ్యాండ్లో బాంబు పేలే శక్తి, పేల్చేసే శక్తి పాకిస్తాన్ ఉండేది. కానీ ఈ రోజు ఎవరుకున్నప్పుడు పాకిస్తాన్ చంపేవాడు, మీరు చచ్చేవాడు. దేవుడు మాకు ఇంతే రాసించాడు, మా కర్మైందే అని 75 సంవత్సరాలుగా పాకిస్తాన్ అత్యాచారాలను భరిస్తూ వచ్చాము. వేల మంది చనిపోయారు. ఒక జమ్మూ కాశ్మీర్ లోనే 42,000 మంది సివిలియన్స్ కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ పాకిస్తాన్ బలిదానమయ్యారు. కానీ ఎవరేం చేయలేకపోయాం. వాళ్ళు తమాషా చేసుకున్న వాళ్ళు, పండుగలు చేసుకున్న వాళ్ళు, మన రక్తంతో వాళ్ళు కేరింతలు కొట్టేవాళ్ళు పాకిస్తాన్ లో. ఇక్కడ చనిపోతే పాకిస్తాన్ లో పండుగలు చేసుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు మనం చేస్తా ఉన్నాం. దేశంలో ఎంత మార్పు వచ్చింది. ఎవరైతే మన దేశంకి వచ్చి పఠాన్కోట్లో కానీ ఊరిలో కానీ ఎక్కడైతే మన టెర్రరిస్టులను చంపారో ఆ టెర్రరిస్టులను పట్టుకొని మొదటిసారిగా పాకిస్తాన్ ఇంట్లోకి వెళ్ళి ఒక్కొక్క ఉగ్రవాదిని సర్జికల్ స్ట్రైక్ పేరు మీద, ఎయిర్ స్ట్రైక్ పేరు మీద ఒక్కొక్క ఉగ్రవాదిని ఖతం చేసినటువంటి పరిస్థితి. అంతకుముందు ఏముండే కూడా మేము కూడా పోయాను. లక్ష్మణ్ గారు మేము పోయేవాళ్ళం. 2-3 ఏళ్ళు పోయాము. ఇదే లుంబిని పార్లమెంట్కి వెళ్ళి ఎక్కడికి చనిపోయారో అక్కడ ఎర్రగులో పెట్టి క్యాంటీన్ వెలిగించి 2 నిమిషాలు మౌనం పాటించి మా యువమోర్చులు అయితే పాకిస్తాన్ జెండా తగలబెట్టి పాకిస్తాన్ ముల్లామని ఎవరి పని చేసుకున్నారు. వాడు చంపుతూనే ఉన్నారు. కానీ ఈరోజు పరిస్థితి మారింది. పాకిస్తాన్ అడ్డి విడిచాము, పాకిస్తాన్ తోక కత్తిరించాము, ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాకి చేశాము. ఈరోజు పాకిస్తాన్ పరిధి మన దేశంలో ఉగ్రవాదం పెంచడం కాదు, తినడానికి తిండి లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు పాకిస్తాన్ పరిస్థితులు అర్థం చేస్తుంది. మన దేశంలో ఉగ్రవాదం పెంచేది పోయింది, తినడానికి తిండి లేని పరిస్థితి వచ్చింది. ప్రపంచంలో ఏకాకి దేశము ఉగ్రవాద దేశంగా ఏ దేశం నుంచి కూడా ఏ రకమైనటువంటి సహాయం లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సమర్థవంతంగా ఈరోజు ముందుకెళ్తాను. అందుకే నేను ఎక్కువసేపు మాట్లాడాను. అనేక విషయాలు మాట్లాడు. ఏ విషయంలోనైనా సరే, ఏ విషయంలో, అది రాజ్యాంగ విషయంలో కావచ్చు, అది రిజర్వేషన్ విషయంలో కావచ్చు, వాడుకు బలైన వర్గాలకు మెయిన్ విషయంలో కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, రైల్వేల విషయంలో కావచ్చు, రైల్వే స్టేషన్ల విషయంలో కావచ్చు, వందే భారత్ ట్రైన్ల విషయంలో కావచ్చు, ఎక్స్పోర్ట్ విషయంలో కావచ్చు, ఇంపోర్ట్ తగ్గించే విషయంలో కావచ్చు, జిఎస్టీ విషయంలో కావచ్చు, అవినీతి విషయంలో కావచ్చు, కుటుంబ పాలన విషయంలో కావచ్చు, ఏ విషయంలో సరే, ఏ కాంగ్రెస్ వచ్చినా, ఏ ప్రతిపక్ష పార్టీ వచ్చినా ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళందరితో చర్చకు సిద్ధంగా ఉంది. ఏ
పనిచేస్తాము. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు కోసం పనిచేస్తాము. ప్రపంచ దేశాలలో భారతదేశ గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేస్తాం. మీకు తెలుసు ఉక్రెయిన్ లో రష్యాలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగితే ఉక్రెయిన్ లో 25,000 మంది మన విద్యార్థులు మెడికల్ చదివినటువంటి విద్యార్థులు ఉక్రెయిన్ లో ఉన్నారు. యుద్ధం ప్రారంభమైంది. ఎయిర్పోర్ట్స్ విమానాలు బాంబులు వస్తూ ఉన్నాయి. రాకెట్ లాంచర్స్ పడతా ఉన్నాయి ఉక్రెయిన్ మీద. హైదరాబాద్ ఉక్రెయిన్ చుట్టుపక్కల రష్యాకు సంబంధించినటువంటి ట్యాంకులు వచ్చాయి, వేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ మోడీ గారికి ఫోన్ చేశారు. మా పిల్లలు ఉన్నారు అక్కడ 25,000 మంది రక్షించండి, ఏమైనా చేయండి అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్తే ప్రధానమంత్రి ఏం చేశారు? రష్యా అధ్యక్షుడితో మాట్లాడాడు, ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడాడు. నేను చెప్తా ఉన్నాను, నా పిల్లలు ఉన్నారు అక్కడ, మా దేశ పిల్లలు ఉన్నారు, మా విద్యార్థులు ఉన్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపాలి, మా పిల్లలే తెలుసుకునే మీరు ఏమైనా చేస్తారు అని చెప్పి నాకు తెలిసినంత వరకు యుద్ధాన్ని ఆపి 2 దేశాలు యుద్ధాలు చేసుకుంటే 3వ దేశం నుంచి యుద్ధాన్ని ఆపి ఆ దేశస్తులను బయటికి తీసుకుపోయినటువంటి ఘనత ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఇది ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి సత్తా ఏంటో, 140 కోట్ల మంది సత్తా ఏంటో, భారతీయ యువశక్తి సత్తా ఏంటో నరేంద్ర మోడీ గారు ప్రపంచమంతా చూపిస్తున్నారు. ఏ విషయంలోనైనా సరే కరోనా అప్పుడు ఎంత సమర్థవంతంగా చేశారు. కాబట్టి నేను మీ అందరినీ కొడతా ఉన్నాను, మళ్ళీ ఎక్కడికే వస్తున్నాను. 13వ తేదీ మోడీ గారి సభ, 10వ తేదీ 13వ తేదీ పోలింగ్, 10 నాటి సభ 13వ తేదీ ఏంటది పోలింగ్ రోజు అందరం కూడా గ్రూపులుగా కుటుంబ సభ్యులతో పోలింగ్ చేసి పోలింగ్ పర్సెంటేజ్ పెరగాలి. ఎందుకంటే ఓల్స్లో చూస్తాము అక్కడ 85% పోలేదు, ఇక్కడేమో 35% పోలేదు. ఇది మనకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీకు కలిసి నేను చెప్పిన విషయం అర్థమైంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మన యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్ లో, హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో నేను రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కవులు, కళాకారులు, విద్యావంతులు, మేధావులు, యువజన సంఘాలు, కార్మిక సంఘాలు, కర్షక సంఘాలు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. దేశ భవిష్యత్తు కోసం, దేశం కోసం ఓటు వేయాల్సిందిగా నేను అన్ని వర్గాల ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి ఈ రోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పుష్కర్ సింగ్ దాన్వే గారు మనకి మార్గదర్శనం చేయాల్సిందిగా కోరుతున్నాము. डिटेल में सारा देश दुनिया में क्या मोदी जी का सरकार कर रहा है, क्या भारतीय जनता पार्टी कर रही है,